ప్రియమైన వేల్పూర్ గ్రామ వాస్తవులని మీకు అందరికీ దేవుని నామములో శుభములు తెలియజేస్తున్నామండి. దేవుని మాటలు తెలియజేయటానికి ఈ మధ్యాహ్న సమయంలో మీ మధ్యకి వచ్చామండి. దేవుని మాట ప్రతి ఒక్కరికి మేలు చేస్తుందండి. ప్రతి ఒక్కరికి నీరు ఎంత అవసరమో, గాలి ఎంత అవసరమో, ఆహారం ఎంత అవసరమో, అలాగే దేవుని మాట కూడా అంత అవసరం అండి. ఒక్క నిమిషాలు దేవుని మాటలు మీ మధ్య ప్రకటించడానికి వచ్చామండి. దేవుని మాట ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ మేలు కలుగుతుందండి. దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడండి. సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద మనుషులందరినీ కూడా చూస్తున్నాడండి. అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. ఆ సృష్టికర్త అయిన దేవుడు మానవులకి ఈ మాట తెలియజేస్తున్నాడు. మీరు నా మాట వింటే ఎంతో మేలు అంటున్నాడండి ఆయన. ఆయన మాటలు ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను దేవుణ్ణి, మీకు నేను మేలు చేస్తానంటున్నాడు ఆయన. సృష్టికర్త అయిన దేవుడు పరలోకులను చూసినప్పుడు మనుషులందరూ ఎవరిష్టానుసారంగా వారు వెళ్ళిపోతున్నారండి. అయితే దేవుడు పరలోకం నుండి చూసి వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు వెళ్ళిపోతే భూలోకంలోనూ నెమ్మది కలిగి ఉండలేరు, నా దగ్గరికి రాలేరు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఈ లోకంలో ఉండగా నెమ్మది కలిగి ఉండాలి. ఈ లోకం విడిచిన తర్వాత ఆ స్వర్గలోకం మనం చేరాలని ఆయన ఉద్దేశం అండి. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన మాటలు తెలియజేసింది. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి ఈ విధంగా ప్రకటింపబడిందండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం అని దూతలు ప్రకటించారండి. ఈ లోకంలో మనం సమాధానం కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలండి. ఎవరిని విమర్శించేవారిగా మనం ఉండకూడదు, ఎవరిని దూషించేవారిగా మనం ఉండకూడదండి. దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఒక మత స్థాపకుడుగా రాలేదండి. ఆయన ఈ లోకానికి వచ్చింది మార్గంగా వచ్చాడండి. ఆయన అంటున్నాడు, నేనే మార్గం, మీరు నా యందు విశ్వాసం ఉంచితే, నా మాటలు మీ హృదయంలో చేర్చుకుంటే ఈ లోకంలో ఉండగా మీకు నెమ్మది కలుగుతుంది. ఈ లోకం విడిచిన తర్వాత ఆ నిత్యరాజ్యానికి వారసులు ఉంటారని ఆయన తెలియజేస్తున్నాడండి. ఆయన అంటున్నాడు, మీ హృదయం నాకు ఇవ్వండి అంటున్నాడు. ఆయన కోరుకునేది ఒకటే. మన నుంచి ఆయన ఏం కోరుకుంటలేదు, కానీ మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడండి. మీ హృదయంలో నన్ను చేర్చుకోగలిగితే, నా మాటలు మీలో కనుకుంటే మీరు ఈ లోకంలో ఉండగాను నెమ్మది కలిగి ఉంటారు. ఈ లోకం విడిచిన తర్వాత ఆ నిత్యరాజ్యంలోనికి వారసులు ఉంటారని ఆయన తెలియజేస్తున్నాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి మేలు చేశాడండి. ఆయన ఏ ఒక్కరికి కూడా ఆయన నష్టం కలగజేయలేదండి. ఆయన గురించి వ్రాయబడింది, ఆయన మేలు చేసు సంచరించనని ఆయన గురించి వ్రాయబడిందండి. ఆయన మేలు చేసేవాడు, ఏ ఒక్కరికి కీడు చేయడండి. మీరు ఎవరు కూడా మతం మార్చుకోక్కర్లేదండి. మనసు మార్చుకుంటే చాలు. మీ హృదయంలో ప్రభువుని చేర్చుకోగలిగితే ఆయన ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడండి. ప్రతి పరిస్థితుల్లో ఆయన సహాయం చేస్తాడు. ఈ లోకంలో ఉండగా ఆయన తోడుగా ఉంటాడండి. ప్రభువుని మీ హృదయంలో చేర్చుకుంటే ఆయన అంటున్నాడు, హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను తడుతున్నాను అంటున్నాడు ఆయన. ఆయన మాట విని ఎవరైతే ఆ హృదయం అనే తలుపు తీస్తారో అందరికీ ఆయన వస్తానంటున్నాడు. ఆయన బలవంతంగా రాడండి. ఒకప్పుడు మేమంతా చాలా కఠినంగా ఉన్నవాళ్ళమే, కానీ ప్రభువుకు మా హృదయంలో చోటిచ్చి మేము ఆయన ఇచ్చే నెమ్మదిని పొందుకున్నామండి. ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోండి. ఆయన ఇచ్చే నెమ్మదిని పొందుకోండి. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభువా, ఈ ఏల్పూర్ గ్రామాన్ని ప్రేమించి నాయన మరొకసారి ప్రభు ఈ ప్రాంతాల్లో తండ్రి నీ సువార్త ప్రకటించుటకు నువ్వు ఇచ్చిన తండ్రి నాయన నీ కృపను బట్టి వందనాలు. అయ్యే ప్రభువా, నీ మాటలు మేలు కలిగించేవని, అవును ప్రభువా, నీ మాటలు ప్రభా తండ్రి సమాధానం ఇచ్చేదని, నాయన సర్వోన్నతమైన స్థలముల్లో నాయన నీకు మహిమ తెచ్చేది నాయన ప్రభా, తనకి ఇష్టలైన వారికి సమాధానం కలిగజేసేదని తండ్రి. నాయన కొన్ని మాటలు ప్రభా నాయన తండ్రి నాయన చెప్పబడి చుండగా తండ్రి ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేయి తండ్రి. అవును ప్రభా, స్తోత్రం నాయన.
మార్గంలో నిలిచి చూడండి తండ్రి. పురాతన మార్గములను విచారించండి, మేలు కరిగి మార్గం మీద అందులోకి నడవండి అని ప్రభా తండ్రి నువ్వు సెలవిస్తున్నావు. అవును ప్రభా, నీది మేలు కరిగించే మార్గము కనుక తండ్రి స్తోత్రమున ప్రతి ఒక్కరు ప్రభా నీ సత్య మార్గమును తెలుసుకొని తండ్రి, సత్యం అనగా నిన్ను ఎరుగుటి కనుక ప్రభా, నిన్ను ఎరిగిన భాగ్యమును వారందరికీ దయచేయి తండ్రి. అవును ప్రభా, ఈ మాటలు తండ్రి నాయన స్తోత్రం. అవును తండ్రి నాయన, నా మాటలు విని తండ్రి నాయన ప్రభు నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు తండ్రి. అవును ప్రభా, నేను నిత్య జీవము గలవాడు నేను ప్రభా, వారు తీర్పులో రాక మరణం నుంచి జీవంలోనికి నాయన వెళ్తాడని ప్రభు నువ్వు సెలవిస్తున్నావు కనుక ప్రభా నాయన, ఈ మాటలు విని నాయన ఆ సత్యవాక్యమును తండ్రి నాయన ప్రభు నీ హృదయంలో చేర్చుకొని, వారి హృదయంలో చేర్చుకొని ప్రభా వారి హృదయంలో తలుపులను తెరవబడినట్లుగా నీ కార్యము జరిగించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.